ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ సమాధానాన్ని వాళ్ళకి కలగజేసి వాళ్ళని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అవును కదండి. మొన్న డిసెంబర్లో మన క్రిస్మస్ దినాలు జరుపుకున్నాం కదా. క్రిస్మస్ దినాల్లో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వర్తమానాన్ని ఆ గొర్రెల కాపరికి తెలియజేశారు కదా. ఈరోజు దేవాతి దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో నిన్ను ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, నూతనమైన ఆలోచనతో నిన్ను ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, మొదట నీలో అసమాధానం ఉంటే సమాధానాన్ని ఇవ్వడం. రెండోది, నువ్వు ఎక్కడైతే పడిపోతా, ఎక్కడైతే నలిగిపోతా, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నావో, ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావో, ఎక్కడైతే కృంగిపోతున్నావో, అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అక్కడ నిన్ను తలగా పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్న మాటని చేతపట్టుకొని నువ్వు అడుగుతావా, ప్రభువా, ప్రజలందరికీ సమాధానం కలగజేస్తానన్నావు కదా, ఆశీర్వదిస్తానన్నావు కదా, ఈరోజు నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకోవా, నన్ను ఆశీర్వదించవా, నాలో ఉన్న అసమాధానం తీసివేవా, నేను ఎక్కడున్నా సమాధాన కారకుడిగా ఉండాలని అనుకుంటున్నా ప్రభా, నన్ను అట్టి రీతిగా చేయవా అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్